వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. సిబిఐకి వ్యతిరేకంగా జగన్ తన ఛానల్లో ఇంటర్వ్యూ ప్రసారం చేశాడని పిటిషన్లో ఆరోపించింది. సిబిఐ పిటిషన్పై ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సిబిఐ కోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నాడని సిబిఐ ఆరోపించింది. సిబిఐకి వ్యతిరేకంగా జగన్ తన ఛానల్లో ఇంటర్వ్యూ ప్రసారం చేశాడని పిటిషన్లో ఆరోపించింది. సిబిఐ పిటిషన్పై ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశించింది. సిబిఐ పిటిషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వివరాలేంటి? హలో శర్మ, సిబిఐ పిటిషన్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనికి ఎన్నికలకు ముందు అతనికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత అతడి రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్న సందర్భంలో ఇటీవల ఆయనకు సంబంధించినటువంటి ఛానల్లో ఒక మాజీ ఐఏఎస్ అధికారి సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడాడన్న దానికి సంబంధించి చాలా వివాదాస్పదంగా మారింది. అందులో సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడడం, విచారణకు సంబంధించి సిబిఐ స్పష్టమైనటువంటి విచారణ జరపటం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన అందులో ఆ సిబిఐ పిటిషన్ లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ కు బెయిల్ ను రద్దు చేయాలి, ఆయన ప్రభావం ఈ కేసు పైన చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి విషయాన్ని సిబిఐ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సిబిఐ పేర్కొంది. క్యాబినెట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో 2004-2000 మధ్య కాలంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి కేసు అంతా కూడా తిరుగుతుంది. కాబట్టి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అధికారులు ఏ రకంగా కూడా బాధ్యులు కారు, విచారణ జరుపుతున్నటువంటి తీరు, సిబిఐ తీరు సరిగ్గా లేదు అనేటువంటి విషయాన్ని ఆ ఛానల్లో ప్రసారమైన చేసిన సందర్భంలో సిబిఐ కి వ్యతిరేకంగా ఆ అధికారి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి సిబిఐ పక్షపాత ధోరణితో వ్యవహరించింది. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి అందులో మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ వాళ్లను ఏ రకంగా కూడా విచారించలేదు. కేవలం అధికారులను టార్గెట్ చేసుకుని అధికారుల పట్ల విపరీతమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ సిబిఐ అనవసరమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించిందనేటువంటి విషయానికి సంబంధించి సదరు అధికారి ఆ ఛానల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇదే అదనుగా వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వాళ్ళు తాజాగా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో అన్ని అంశాలను ప్రస్తావించిన సందర్భంలో ఇవాళ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంలో వైఎస్ జగన్ కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలి, 7వ తేదీలోపు, వచ్చే నెల 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. మరి వైఎస్ జగన్ దీనికి సంబంధించి కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. సిబిఐ ఏవైతే తన పిటిషన్ లో ఆరోపణలు, అలాగే ఆ సదరు అధికారి ఆ ఛానల్లో ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏ రకంగా జవాబిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కౌంటర్ వైఎస్ జగన్ మరి 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేస్తున్నా మరికొంత గడువు అడుగుతారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఆ రోజు మరి ఏ నిర్ణయం వైఎస్ జగన్ వైపు నుంచి వస్తుంది, ఆ ప్రస్తావించేటువంటి అంశాలు ఏంటనేటువంటిది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన వాదనలు జరుగుతాయి. ఆ తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం వైఎస్ జగన్ భవితవ్యం ఏంటనేది తేల్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే శర్మ, ఈ విషయానికి సంబంధించి జగన్ తరపు న్యాయవాదులు ఏమైనా స్పందించారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు మాత్రం వాళ్ళు ఏమి స్పందించలేదు. ఎందుకంటే ఇది సిబిఐ
వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్. వాళ్ళు అందులో ప్రధానంగా వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు. కారణాలు మాత్రం సదరు జగన్ కు సంబంధించినటువంటి ఛానల్లో ఒక ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అలాగే ఆ కేసుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ఆ ఛానల్లో ప్రస్తావించాడు. సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు కేసును ప్రభావితం చేసేటువంటి అంశాలను కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. సదరు అధికారి కూడా ఈ కేసులో ఒక సాక్షిగా ఉన్నాడు. అతని స్టేట్మెంట్ కూడా గతంలో విచారించిన సందర్భంలో అతని స్టేట్మెంట్ కూడా సిబిఐ రికార్డ్ చేసింది. కాబట్టి ఆ అధికారి ఏ విధంగా సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడతాడు? ఇది కేవలం మోటివేటెడ్ ఇంటర్వ్యూ. వైఎస్ జగనే కుట్రపూరితంగా ఆ అధికారి చేత ఇంటర్వ్యూ చేయించి సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడించాడు అనేటువంటి దానికి సంబంధించి కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. కాబట్టి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఉంది. కాబట్టి మరి కౌంటర్ ద్వారానే వాళ్ళు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు బహిరంగంగా దీనికి సంబంధించి ఏ రకంగా కూడా మాట్లాడరు. ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. కాబట్టి సిబిఐ ఏవైతే అంశాలను ప్రస్తావించిందో ఆ అంశాలకు సంబంధించిన దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ లో మరి సిబిఐ ఏవైతే దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించిందో వాటికి సంబంధించి మాత్రమే సమాధానం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి మరి 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆ కౌంటర్ లో ఏ అంశాలు జగన్ ప్రస్తావిస్తారు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ మరి 7వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయలేకపోతే మరికొంత గడువు కూడా కోరేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసినప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు కౌంటర్ కు గడువు కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. మరి 7వ తేదీలోగా మరి కౌంటర్ దాఖలు చేస్తారా లేదంటే గడువు కోరతారా అనేటువంటిది చూడాల్సి ఉంది. వాదనలు రెండు వైపులా కూడా వాదనలు జరుగుతాయి. ఒకటి, సిబిఐ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దాంట్లో వాళ్ళు ప్రధానంగా ఏవైతే ఆరోపణలు చేశారో, ఒక అధికారి ద్వారా సిబిఐకి వ్యతిరేకంగా ఆ ఛానల్లో ఇంటర్వ్యూను ప్రమోట్ చేశారు. అలాగే ఆ అధికారి చేత సిబిఐని తిట్టించే విధంగా ఆ ఇంటర్వ్యూ ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి అప్పుడు 2004-2009 మధ్యకాలంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి ద్వారా కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డు పెట్టుకొని చాలా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. అలాగే దీనికి సంబంధించి వ్యవహారాలు పెద్ద ఎత్తున జరిగాయి. భూములకు సంబంధించి ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించి వాటి ద్వారా తమ సంస్థలోకి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాడు, తీసుకువచ్చాడు అనేటువంటి దానికి సంబంధించి జరిగినటువంటి అంశాలు. కాబట్టి మరి ఇవన్నీకి సంబంధించి సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. ఈ సందర్భంలో మరి సదరు అధికారి ఇంటర్వ్యూ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐని తిట్టించే విధంగా కుట్రపూరితంగా ఉంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇందులో సిబిఐ తన పిటిషన్లో పేర్కొంది. మరి దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. గడువు కూడా ఇచ్చింది. వచ్చే నెల 7వ తేదీలోగా సిబిఐ కోర్టు జగన్ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాబట్టి ఆ కౌంటర్లో ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఆ తర్వాత వాదనలు జరుగుతాయి. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయం ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ